ని మనము రేపే ఎర్లీ మార్నింగ్ మనం ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ నోట్, you immediately what you have to do is, once the confirmation from the district NIC team comes that your data is uploaded, you have to log in into your PDMS account, all ROs, and verify it. If there are some no mobile numbers are missing, update the mobile number, and if the manual randomization is done, then update those mobile numbers and confirm it. Once you confirm it, whatever is confirmed early morning 4 AM tomorrow, the accounts will be enabled and the presiding officer will be able to log in. So this is going to be the process when it comes to PDMS. So once వాళ్ళు మీరు కన్ఫర్మ్ చేసాక we will trigger a message. కన్ఫర్మ్ చేసాక we will trigger a message. In that message we will not send the polling station number. మెసేజ్ ఏం ట్రిగర్ చేస్తామంటే, మీరు ఎంటర్ప్రైజ్ స్టోర్ నుంచి కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, పాత యాప్ ని అన్ఇన్స్టాల్ చేయండి అని మాత్రం మెసేజ్ పంపడం జరుగుతుంది. ఎప్పుడు పంపుతాం అది కూడా ఆల్ ఆర్ఓస్ కన్ఫర్మ్ చేసాకనే, మీ ఒక ఆర్ఓ వాళ్ళ ఫోన్ నంబర్స్ అని కన్ఫర్మ్ చేసాకనే ఆ కన్ఫర్మ్ అయిన నంబర్స్ కి మాత్రం ఈ మెసేజ్ వెళ్తుంది. దే మే సీ దట్ మెసేజ్, మే నాట్ సీ దట్ మెసేజ్. సో అందువల్ల ఏంటంటే రేపు మార్నింగ్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేటప్పుడు త్రూ యువర్ సెక్టర్ ఆఫీసర్, మీ సెక్టర్ ఆఫీసర్ ద్వారా యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఫెలో హ్యాస్ uninstall the old app and reinstall the new app, and old app uninstall చేసి కొత్త యాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు లాగిన్ చేశారా అనేది సెక్టర్ ఆఫీసర్ ద్వారా ఎన్ష్యూర్ చేయండి. ఫర్ ఎవ్రీ సెక్టర్ ఆఫీసర్ హార్డ్లీ 12 to 14 and they have spent lot of time waiting in the distribution center. At that time sector officer has to ensure every person installs the new application. New app install చేసుకున్నారా అని చూసి న్యూ యాప్ లాగిన్ అయ్యారా చూడాలి. సపోజ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ you are changing one presiding officer లో మీరు రిజర్వ్ నుంచి మార్చారు, 100% ఈ మార్పులు జరుగుతాయి. అలాంటి కేసెస్ లో ఏ పోలింగ్ స్టేషన్ లో మారుస్తున్నారు, హూ ఇస్ ద న్యూ పర్సన్ ఒక మొబైల్ నంబర్ ఏంటి అది నోట్ చేసుకోండి. తర్వాత మీ లాగిన్ లో అగైన్స్ దట్ పోలింగ్ స్టేషన్ అప్డేట్ ద న్యూ నంబర్ సో దట్ ద న్యూ పర్సన్ క్యాన్ లాగిన్. సో ఇది అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ చేయాల్సిన యాక్టివిటీ. టునైట్ వన్స్ ద డిస్ట్రిక్ట్ information officer or DIO NIC confirms, you will verify in your login the details and you will press the confirmation. Okay, tomorrow what you will do is, you will through your sector officers, distribution time lo sector officers ద్వారా అందరి దగ్గర కొత్త యాప్ ఇన్స్టాల్ అయిందా ఎన్ష్యూర్ చేసుకొని వాళ్ళందరూ లాగిన్ అయ్యారా అని కూడా ఎన్ష్యూర్ చేయాలి. లాగిన్ ప్రాసెస్ కూడా ప్రోగ్రెస్ కూడా మానిటర్ చేయడానికి మన లాగిన్ లో ఆర్ఓ లాగిన్ లో రిపోర్ట్ ఉంది. సో ఆ లాగిన్ మానిటరింగ్ కూడా ప్యారలల్ గా అక్కడే డిస్పాచ్ సెంటర్ లోనే పెట్టుకొని ఏ సెక్టార్ లో లాగిన్ కాలేదు, ఎవరు ఇంకా లాగిన్ కాలేదు అక్కడే మానిటర్ చేసి త్రూ ద సెక్టర్ ఆఫీసర్ ఎన్ష్యూర్ ఎవ్రీబడి లాగ్స్ ఇన్ బిఫోర్ డిస్పాచ్ అండ్ ఎవ్రీబడి ఇన్స్టాల్స్ ద న్యూ అప్లికేషన్ బిఫోర్ డిస్పాచ్. అండ్ ఎక్కడైనా రిజర్వ్ నుంచి మారిస్తే ఆ నంబర్ కూడా మ్యాప్ చేసేటట్టు చూడండి. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు PDMS. మళ్ళీ చెప్తున్నాను, PDMS పోలింగ్ స్టేషన్ ఏ పోలింగ్ స్టేషన్ వెళ్తున్నారని మన ప్రిసైడింగ్ ఆఫీసర్ కి డిస్క్లోజ్ చేయట్లేదు. they will get to know only tomorrow morning when they try to log in with the new application. ఓల్డ్ అప్లికేషన్ పని చేయదు, న్యూ అప్లికేషన్ నే వాడాలి. న్యూ అప్లికేషన్ వాడమని మీరు కన్ఫర్మ్ చేశాక మెసేజ్ పంపడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఆన్ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్. వాళ్ళు సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అన్ని ప్రాపర్ గా టైం కి టైం జరుగుతున్నాయా అనేది through your sector officers please monitor, and at your level in the control room you continue to reach out to these presiding officers and take care of this activity. In certain cases polling agent ki iche ID cards, polling agent may not come the previous day, adi okodiga chuskondi. Adi aa situation lo they can aa situation lo matram adi activity ni suppose no mention చేసేటప్పుడు ఏ కారణం చేత అది నో మెన్షన్ చేస్తున్నారు క్లియర్ గా మెన్షన్ చేయమని. దట్ ఈస్ వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు tell you here, because some cases polling agent may come the next day morning only. This issue may come in some place. That's why I'm saying ముందు రోజు ఎందుకు ఇవ్వలేదంటే ఏదైనా ఏ కారణం చేత అని వాళ్ళు మెన్షన్ చేయమని చెప్పండి. ఓకే, సో దిస్ ఈస్ ఆన్ ద పోల్ డే మానిటరింగ్ సిస్టమ్. కమింగ్ టు ద సమర్థ్ యాప్ కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ BLOs కి న్యూ యాప్ ఇచ్చాము. న్యూ యాప్ ద్వారా చాలా వరకు వాళ్ళు GPS కోఆర్డినేట్స్ మ్యాప్ చేశారు. రేపు కూడా మనకి టైం ఉంది. సో బై ఆఫ్టర్నూన్ ఎనీవే BLOs ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. BLOs ఎనీవే
అక్కడ వాళ్ళు పోలింగ్ కేంద్రం దగ్గరే ఉంటారు, ఎందుకంటే పోలింగ్ పార్టీ రిసీవ్ చేసుకోవడానికి అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ పోలింగ్ కేంద్రంలో కావాల్సిన లైట్ కానీ టేబుల్ కానీ ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ చేత అట్లీస్ట్ రేపు మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉందో అన్ని చోట్ల ఈ న్యూ యాప్ ద్వారా మనం ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేసిన లాగిన్స్ ద్వారా, స్టిల్ సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ విత్ మొబైల్ నంబర్స్, it is not mobile number, they have to use the login password which we have given. Password is default password, login is we have shared in the excel sheet, దాని ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేయండి. దయచేసి దిస్ మ్యాపింగ్ కంప్లీట్ చేయండి, మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. దయచేసి ప్లీజ్ కంప్లీట్ దిస్ యాక్టివిటీ, పుట్ 1 person టు మానిటర్ దిస్ డాష్బోర్డ్ కూడా I think now we have enabled in the RO login in which you can go up to the constituency level, district level కాకుండా constituency level లో కూడా ఎంతమంది లాగిన్ అయ్యారని చూడగలరు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివిటీ విచ్ ఇస్ రిలేటెడ్ టు సమర్థ్ యాప్. సెకండ్ యాక్టివిటీ ఏంటి సమర్థ్ యాప్ లో, సెక్టర్ ఆఫీసర్స్ కు బెల్ ఇంజనీర్స్ యాప్ ఇన్స్టాల్ చేయించడం. సో అది ఇప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద లింక్, send it to your sector officers, ensure that all of them install it. Simple process, that new APK file will send, they have to install and login. Similarly bell engineers install and login, nothing else. So మళ్ళా వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ రేపు ఆఫ్టర్నూన్ కి వస్తుంది. అందరూ బయలుదేరాము, అదే విధంగా అందరూ చేరుకున్నాము, అందరూ సేఫ్ గా రీచ్ అయ్యాము, రెండే వాళ్ళు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్స్ట్ కేస్ సినారియోలో SOS కింద EVM ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. So nothing else from the sector officer side. Ensure you hardly have 20 to 25 sectors. ఆ సెక్టర్ ఆఫీసర్స్ కి ఈ యాప్ నేను ఇమీడియట్ గా ఈసీ అవగానే వాట్సాప్ చేస్తాను. దాంట్లో ICT గ్రూప్ లో RO గ్రూప్ లో వాళ్ళందరూ సెక్టర్ ఆఫీసర్ చేత ఇది ఇన్స్టాల్ చేయించండి. అందరూ బెల్ ఇంజనీర్ ముగ్గురే ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి, ఆ ముగ్గురు యాప్ లో సిస్టమ్ లో కూడా దయచేసి ఇన్స్టాల్ చేయండి. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద సమర్థ్ యాప్. సో జస్ట్ గివ్ మీ ఏ మూమెంట్. Third thing which I want to tell you is related to Encore. Encore లో మనకి ఆల్రెడీ మనము డేటాని ఫైనలైజ్ చేసాము. అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ ECI సైడ్ దే హ్యావ్ పుష్డ్ ద ERO net డేటా, ERO not ఎలక్టార్ డేటా ఇంటూ Encore. ERO net లో ఎంతమంది ప్రతి పోలింగ్ కేంద్రానికి నమోదై ఉన్నారు అది మళ్ళీ వాళ్ళు Encore లో పుష్ చేయడం జరిగింది. సో ఇట్ రిక్వైర్స్ ఫైనలైజేషన్, ఇమీడియట్ గా దాన్ని ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. So until some time back, the numbers are very less. I put it in a group, hardly 30-40 people have only finalized it. We have 175 constituencies. All of you should finalize it because manaki data entry cheyalante Encore lo manaku ellundi morning manamu turnout entry anni enter cheyalante tappanasariga idi finalization aipovali. So I want this activity to be completed by tonight at any cost. Ee roju ivala before 11, after this we see before 11 this Encore finalization should happen. Please finalize it. There are still 77 constituencies which are yet to finalize. Okay, దయచేసి ఈ 77 నియోజకవర్గాలు కూడా ఇమీడియట్ గా మీరు ఫైనలైజ్ చేయమని కోరుతున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ఆన్ Encore. Coming to this PDMS again, already 17 districts mapping complete అయినాయి. Only few districts are still pending. Srikakulam, Visakhapatnam, Anakapalli, East, Eluru, Bapatla, Anantapur, YSR and Annamaya. వీటికే పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా NIC వాళ్ళు మ్యాపింగ్ చేశారు. సో immediately after this VC, talk to your district NIC team and get the confirmation done. RO login లో confirmation చేయండి. So these are the things from my side. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, PDMS and summer this not a choice, everybody must do. If some RO is not doing, there will be serious ramifications. Please keep it in mind. That's it from my side. If you have anything you can raise now, otherwise we will close this VC. Sir, good evening sir. Yeah, is this Srinivas or Tirupati? సార్ శ్రీనివాసులు సార్. శ్రీనివాస్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఎక్కడైతే డిస్పాచ్ సెంటర్ అని అనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేపించి పంపిస్తే ఆ ఫ్లో స్టార్ట్ అయిపోతుందని జస్ట్ నా ఒపీనియన్. ఓకే, సో టెల్ యువర్ సెక్టర్ ఆఫీసర్స్ the moment they board the bus, moment everybody boards the vehicle or boards the bus and they start, inform them to take out the app. Everybody will be together, let them take the app and
submit that started from dispatch center. మీ అందరు సెక్టర్ ఆఫీసర్ చెప్పండి, సెక్టర్ ఆఫీసర్ బండి కదలగానే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ ఎంటర్ చేయమని చెప్పండి. అక్కడ నుంచి అన్ని యాక్టివిటీస్ కూడా వరుసగా మనకి మొదలైపోతుంది. యా, ఎనీబడి ఎల్స్? యా చెప్పండి, ప్రతిపాడు 36. అంటే మాకు కొన్ని పోలింగ్ స్టేషన్లు ఇల్లు స్టేషన్లు ఉన్నాయి సార్, అక్కడ నో నెట్వర్క్ సార్. వాళ్ళకి టీఓసీ ఎలాగా చేయగలుగుతారు టీడీఎంఎస్ దాని గురించి? ఆ కేసులో మీ సెక్టర్ ఆఫీసర్ ఎంటర్ చేస్తారండి. సెక్టర్ ఆఫీసర్ కూడా మనము లాగిన్ ఇవ్వడం జరిగింది కదా. సో సెక్టర్ ఆఫీసర్ విల్ డూ ద డేటా ఎంట్రీ. హీ విల్ ఓవరలీ కలెక్ట్ ఫ్రమ్ ద పర్టికులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ద్వారా ఫోన్ లో తెలుసుకొని, ఓకే, 845 కంటే 845 ఫోన్ చేసి ఎన్ని ఓట్లు నమోదైనాయి ఆయన ఎంటర్ చేస్తారు. ఓకే, అదే విధంగా పోలింగ్ స్టేషన్ అక్కడ పోలింగ్ పార్టీ చేరుకొనిందా, ఐడి కార్డ్ ఇష్యూ చేశారా, ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎంటర్ చేశారా, ఇలాంటిది ఆయన ఎంటర్ చేస్తారు. ఓకే, అక్కడ ఫోటో విల్ బి అన్ ఇష్యూ, బట్ ఇట్స్ ఆల్ రైట్. యూ కెన్ మెన్షన్, యూ కెన్ టేక్ సమ్ అదర్ ఫోటో అండ్ అప్డేట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సెక్టర్ ఆఫీసర్ కూడా చూడండి చేసుకున్నారా అని. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఇది PDMS యాప్ 4 days బ్యాక్ మాకు ఒక లింక్ ఇచ్చారు సార్. అది డెమో వెర్షన్ ఏదైతే 1 month బ్యాక్ ఇచ్చారో అది అన్ఇన్స్టాల్ చేపించి రీసెంట్ యాప్ అందరి పీఓల్కి ఇన్స్టాల్ చేసాం. No, that 4 days back, that is not no longer reason kaadu adi. That is not the reason. I will share immediately after this VC is over. Okay, that is what you have to install. Okay sir. I will send the link. It is a enterprise store link of APCFSS. దాని నుంచే మీరు ఇన్స్టాల్ చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి EDM మాట్లాడుతున్నాను. యా చెప్పండి సార్. మనకు మా దాంట్లో కొంచెం ఆఫ్లైన్ ఏరియాస్ ఉన్నాయి సార్. అండర్స్టాండ్. యా, ఆఫ్లైన్ మోడ్ లో ఏమైనా మాకు యాప్ ఏదైనా ఉందా సార్? ఆఫ్లైన్ మోడ్ లేదండి. వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్లైన్ ఓన్లీ. మీరు రన్నర్స్ పెట్టి ఉంటారు అనుకుంటున్నాను. సో వాళ్ళ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు సెక్టర్ ఆఫీసర్ కి మీకు టైం లిమిట్ లేదు అలాంటి కేసులో. సో హీ కెన్ అప్డేట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ ఇట్ క్రాసెస్ 9:15 ఆల్సో. ఓకే, హీ కెన్ అప్డేట్. గుడ్ ఈవినింగ్ సార్. తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి సార్. యా, తిరుపతి సార్. మాకు సమర్థ యాప్ లో ఆర్ఓ గారు లాగిన్ లో బిఎల్ఓ లిస్ట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు సార్. మాకు బిఎల్ఓ లిస్ట్ రిఫ్లెక్ట్ అవ్వలేదా? ఇప్పుడు ఒకసారి ఇప్పుడు చెక్ చేసి చూడండి. వి విల్ అడ్రస్ ఇట్. ఐ హావ్ నోటెడ్ డౌన్. ఓకే, తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ అయినా లేకపోతే ఎంటైర్ ఆల్ సెగ్మెంట్స్? ఆల్ తిరుపతి సెగ్మెంట్స్ కాదు, ఓన్లీ తిరుపతి సార్. 167. ఓకే అండి, 167 తిరుపతి. ఐ విల్ వెరిఫై. ఎస్. ఎనీబడి ఎల్స్? సో సార్, సబ్మిషన్ సార్. కోనసీమ సార్. చెప్పండి. కోనసీమ, అమలాపురం. సార్, ఇప్పుడు బెల్ ఇంజనీర్స్ కూడా మనం ఎక్కడైనా ఎంటర్ చేయడానికి ఇప్పటి వరకు లేదు కదా సార్. బెల్ ఇంజనీర్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి సార్? Bell engineers, we are maintained. You need not enter anything. They have to simply download and log in. That's it. ఓకే సార్. అలాట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి వస్తుంది సార్? అంతే. మాకు ఏ జిల్లాకి ఎవరు మా దగ్గర డేటా ఉంది. కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చారు సార్. కాన్స్టిట్యుయెన్సీ అలాట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది అడుగుతున్నాం సార్ దాని గురించి. అదే మీరు వాళ్ళకి ఇన్స్టాల్ చేసి లాగిన్ చేయమనండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ విజిబుల్ టు us, we will reach out to you. We will say we have their numbers and names and constituency. So once వాళ్ళు లాగిన్ అయితే లాగిన్ for them will be mobile number and their default password. Election at 123. థ్యాంక్ యూ సార్. ఓకే, వన్ మోర్ ఇష్యూ సార్. మాకు కూడా ఇక్కడ సుమిత్ వాళ్ళు కనిపించట్లేదు సార్. ఆర్ఓస్ లాగిన్ ఏసీ వైజ్ అయితే కనిపించట్లేదు సార్. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే కనుక వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి సార్. ఏసీ వైస్ మీకు కనిపించట్లేదు. ఓకే, ఐ విల్ చెక్ ఇట్. యా, అమలాపురం. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, వన్ మోర్ రాజమండ్రి ఐటీ టీమ్ సార్. రాజమండ్రి చెప్పండి. సార్, వన్ ఆఫ్ ద సెక్టర్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు సార్. సో హీస్ హ్యావింగ్ ఐఫోన్. సో సమర్థ యాప్ అనేది ఇన్కంపాటిబుల్ ఫర్ ఇట్. సో కెన్ హీ యూజ్ అనదర్ ఆండ్రాయిడ్ మొబైల్ హ్యావింగ్? Yes, he can. That's what I told the other day. వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఐఫోన్ ఉంటుంది.
అప్పుడు ఆ ఒక రోజు వాళ్ళు సమర్థ్ యాప్ కోసం మన ఆండ్రాయిడ్ ఎక్కడైనా బారో చేసి దానిలో ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ 2 days P-1 అండ్ P. Okay, sir. Thank you, sir. ఓకే. యా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. పలమనేర్ సార్. పలమనేర్ చిత్తూరు జిల్లా. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. పదమని సార్ సమర్థ యాప్ లో కూడా మాకు అది బిఎల్ఓ కనిపించట్లేదు సార్. ఒకసారి వెరిఫై చేస్తామండి. విల్ వెరిఫై ఇట్. ఓకే, ఆల్ కాన్స్టిట్యూన్సీస్ విల్ వెరిఫై. చిన్న రిక్వెస్ట్ సార్. ఎన్కోర్ లో పిఎస్ఎస్ డేటా ఉంది కదా సార్, అంటే ఎలక్టోర్ అంటే పోల్ అయింది ఎంట్రీ చేయమంటారు కదా సార్, అది కానీ పీడిఎంఎస్ లో వచ్చే డేటా అన్ని డంప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్ లాస్ట్ లో ఆటోమేటిక్ గా సార్. ఎన్కోర్ లో ముట్టుకోనివ్వరబ్బా. ఎన్కోర్ ఏసీ మెయింటైన్ చేస్తుంది, మనది కాదు. మన అన్ని వైలు పెట్టడానికి అది మాన్యువల్ గా ఎంట్రీ చేస్తున్నాను సార్. వీ హ్యావ్ టు, దాన్ని అదే కదా చెప్తున్నాం. అది మన ఎన్కోర్ ఇస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు అబ్టైన్ ద ఎన్కోర్ డేటా. యూ కెన్ యూజ్ ద పీడిఎం ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద పీడిఎంఎస్ డేటా. పీడిఎంఎస్ ద్వారా గంటకి ఇచ్చే ఈ డేటా మీద నమ్మకం ఉంటే, మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ విధంగా ట్రైనింగ్ చేసి డేటా తెచ్చుకుంటే దీన్ని బట్టి పర్సంటేజ్ వేయవచ్చు. ఓకే, 60 ఓటుకి 63 ఓటుకి మనం ఓటు లెక్కలు తీసుకుంటున్నాము పీడిఎంఎస్ లో. 60 ఓటుకి 63 ఓటుకి 100% మీరు కన్వర్ట్ చేసుకుంటే పెద్ద తేడా రాదు. ఓకే, మీరు కరెక్ట్ గా తీసుకొని వస్తే పీడిఎంఎస్ లో ఉన్న డేటాని బట్టి ఎన్కోర్ లో పర్సంటేజ్ వేసుకోవచ్చు. ఓకే, బట్ డైరెక్ట్ లింకింగ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతుంది, అది జరగదు. మీరు చేయాల్సిందే. ఓకే, ప్రతిపాడు, యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్. సార్ మనకి సమర్థ్ యాప్ లో SOS కంప్లైంట్స్ అంటారు సార్. అందులో 3 types ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే 3 కంప్లైంట్స్ అటెండ్ చేస్తుంటే ఆర్ఓ గారికే కనెక్ట్ అవుతుంది సార్. అంతే ఆర్ఓ గారికి అలర్ట్ వస్తుంది. బెల్ ఇంజనీర్ కి వెళ్ళదు. ఓన్లీ ఆర్ఓ డాష్ బోర్డ్ లో వస్తుంది. అది ఎవరైనా రైజ్ చేస్తే రెడ్ కలర్ లో మారుతుంది ఆ ఐకన్. ఓకే సార్. బెల్ ఇంజనీర్ కి కానీ పక్కన ఉన్న SDPO కి కానీ CI కి కానీ వాళ్ళకి వెళ్ళదు. ఓన్లీ ఆర్ఓ విల్ గెట్. రైట్ సార్. ఒంగోలు సార్, ప్రకాశం జిల్లా ఒంగోలు సార్. ఒంగోలు, ఎస్ సార్. చిన్న ఇష్యూ సార్ రిగార్డింగ్ ఎన్కోర్ సార్. ఇష్యూ ఏంటంటే ఈ పికప్పింగ్ అండ్ డ్రాపింగ్ సంబంధించి ఒక ఆప్షన్ ఇస్తున్నారు సార్, వాలంటీర్స్ అని. దానికి సంబంధించి ఎవరైనా ఓటర్ అప్లై చేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే 404 ఎర్రర్ వస్తుంది సార్. ఓకే, ఒకసారి ఎర్రర్ మెసేజ్ గ్రూప్ లో పెట్టండి. వి విల్ రెక్టిఫై ది ఇష్యూ. అలాగే సార్, థాంక్యూ సార్. ఒక్కరమ్మా, వన్ ఆఫ్టర్ అనదర్. జేసీ ఈస్ గోదావరి. సార్ ఏం లేదు సార్, చిన్న డౌట్. ఇప్పుడు మనం పీడిఎంఎస్ ఆర్ఓ డాష్ బోర్డ్ ఉంది కదా, సో అది మల్టిపుల్ సిస్టమ్స్ లో ఓపెన్ చేసుకుని మానిటర్ చేయొచ్చు సార్ ప్రోగ్రెస్ ని? యా, శ్రీనివాస్, క్యాన్ యూ కన్ఫర్మ్? శ్రీనివాస్ సార్, మీరు ఓకే అంటే అలౌ చేయొచ్చు సార్. ఓకే, అంటే మనం కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాం సార్. పీఓస్ కి కాల్ చేసి కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము. సో వాళ్ళు సెక్టర్ వైజ్ ఓపెన్ చేసి ఏ సెక్టర్ లో వేసారు, ఏ సెక్టర్ లో వేయలేదో చూసుకుని నేను వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాను. సో దట్ రిపోర్ట్ విల్ బి క్విక్. ఒకటే స్క్రీన్ అంటే కొంచెం కష్టం అవుతుంది సార్. అందుకని యా, అండర్స్టాండ్. శ్రీనివాస్, if it is possible, do it. Yes sir. Okay sir. Bapatla sir. One second, just wait. I'll come to Bapatla, just wait. That should not affect the load, Srinivas. Adi chuskondi. Mali session time out adanta ekkuva raakudadu. So Bharat, sir, can we restrict that many sectors? Will be too much of a load. Okay, so prati constituency lo 20 nunchi 25 unnai. So everybody starts monitoring. It will be difficult. Let us restrict to some number. No, let us restrict to say 5 concurrent sessions. yes, Is it okay? అలాగే సార్. Okay, Srinivas, చూడండి, depending on the load you decide. Okay, Srinivas. సార్, నో ఇష్యూ సార్. మీరు డిసైడ్ చేస్తారు. ఓకే, రైట్. ఉంగుటూరు వచ్చారు. ఉంగుటూరు వాంటెడ్ టు ఆస్క్ సంథింగ్. సార్ నమస్తే సార్. యా సార్, తమరు PO డీటెయిల్స్ 4 AM కి అప్డేట్ చేయమన్నారు కదా సార్. తర్వాత ఎవరైనా PO మారితే దాంట్లో
ఒక్క సెకండ్. పిఓ డీటెయిల్స్ నేను 4 AM చెప్పట్లా. పిఓ డీటెయిల్స్ మీ జిల్లా ఎన్ఐసి అధికారులు అప్లోడ్ చేసేస్తారు. ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నారు థర్డ్ ర్యాండమైజేషన్ అయిన వివరాలు. ఓకే, జస్ట్ 1 సెకండ్ ఐ విల్ టెల్ యూ. మీది అయిందా లేదా చెప్తాను. మీది ఉంగుటూరు అంటే వెస్ట్ వస్తుందా ఈస్ట్ వస్తుందా? ఏలూరు సార్, ఏలూరు డిస్ట్రిక్ట్. ఏలూరు ఇంకా మీది అప్డేట్ కాలేదు. సో ఇంకా మేబీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక గంటలో మీకు అప్డేట్ అయిపోతుంది. ఏమి మీ థర్డ్ ర్యాండమైజేషన్ చేసిన పోలింగ్ సిబ్బంది వివరాలు కాన్స్టిట్యుయెన్సీ వారీగా పోలింగ్ కేంద్రం వారీగా మీ లాగిన్ లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇమీడియట్ గా మీరు అది కరెక్ట్ గా మ్యాప్ అయి ఉందా వెరిఫై చేసుకుంటారు. చేసుకుంటాం సార్. వెరిఫై చేసి, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు సీల్డ్ కవర్ లో పంపించి ఉంటారు. మీరు ప్రింట్అవుట్ తీసి ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ, అవునా కదా? సార్ దాన్ని బట్టి మీరు ఒకసారి కన్ఫర్మ్ కరెక్ట్ గా అప్లోడ్ అయిందా ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని మీరు కన్ఫర్మ్ చేస్తారు లాగిన్ లో, అంతే. దానితో మీ పని అయింది. మార్నింగ్ మీరు వన్స్ మీరు లాగిన్ లో కన్ఫర్మ్ చేసేస్తే మా ఎండ్ లో బ్యాక్ ఎండ్ లో వీ విల్ ఎనేబుల్ ద లాగిన్ ఫర్ ద యూజర్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగిన్ చేయడానికి రేపు పొద్దున ఎనేబుల్ చేస్తాం. మేము ఎనేబుల్ చేస్తాం 4 గంటలకి. ఓకే, కన్ఫర్మ్ చేసేదాంతో మీ పని అయిపోతుంది. మీరు కన్ఫర్మ్ చేయగానే మేము ఒక మెసేజ్ కూడా ట్రిగర్ చేస్తాం అన్ని పిఓస్ కి. ఏమని కన్ఫర్మ్ చేసిన పిఓస్ కి ఏమని చేస్తాము, మీరు పాత యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మెసేజ్ చేస్తాం. ఓకే, వాళ్ళు దాన్ని చూడవచ్చు చూడకపోవచ్చు. బట్ రేపు వాళ్ళు పోలింగ్ డిస్పాచ్ సెంటర్ కి రాగానే సెక్టర్ ఆఫీసర్ చేత పాతది అన్ఇన్స్టాల్ చేసి కొత్తది ఇన్స్టాల్ చేసి లాగిన్ చేపించేసేది సెక్టర్ ఆఫీసర్ బాధ్యత. అది ఆరో చూసుకోవాలి. చూసుకుంటారు సార్. రైట్, ఓకే. అదే ఒకవేళ ఈ టైంలో పిఓ మారితే కనుక మనం అది అప్డేట్ చేసుకోవచ్చు సార్. సపోజ్ పిఓ నంబర్ లేదు, మీకు నంబర్ తెలియట్లేదు, స్టిల్ యూ కెన్ కన్ఫర్మ్, మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు కొన్ని ఖాళీలు ఉన్నాయి అక్కడ నంబర్. ఓకే, లేకపోతే భార్య భర్తకి ఒకటి నంబర్ ఉందని ఒకరికి నంబర్ మెయింటైన్ చేశారు, నంబర్ మెయింటైన్ చేయలేదు. సాయి ఈడిఎం ఏలూరు సార్. శ్రీనివాస్ సార్. ఈడిఎం ఏలూరు, ప్లీజ్ మ్యూట్ ఇట్ వన్స్. I'll come to you. I'll come to Srinivas. Sir. Sai Shankar also mute it. Okay, so Ungutur, so what you are asking is confirm చేసేటప్పుడు కొన్ని నంబర్ నాకు తెలియట్లేదు సార్, ఖాళీగా ఉంచి కన్ఫర్మ్ చేయవచ్చా, దాని తర్వాత అప్డేట్ చేయవచ్చా అడుగుతున్నారు, అంతే కదా? మీరు ఖాళీగా కొన్ని నంబర్ ఉంచి కన్ఫర్మ్ చేయవచ్చు. ఒక 10 నంబర్ తెలియట్లేదు, కన్ఫర్మ్ చేసేయండి. రేపు ఆ 10 నంబర్ వాళ్ళు ఇదికి వస్తారు కదా డిస్పాచ్ సెంటర్ కి, అప్పుడు అప్డేట్ చేసుకోండి నంబర్ ని. అదే విధంగా పోలింగ్ సిబ్బంది రేపు మారితే కూడా ఆ వాటిని నంబర్ ని డైరెక్ట్ గా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మళ్ళీ కన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఈ 1 టైం మాత్రం మనం కన్ఫర్మేషన్ అడుగుతున్నాం. ఓకే సార్, అదే డౌట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సాయి శంకర్ గిజ్జినేపల్లి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఆర్ ఈడిఎం ఏలూరు శ్రీనివాస్. సార్ శ్రీనివాస్. సార్ ఇప్పుడు వర్షన్ చెప్పండి. ఏలూరు సార్. ఇప్పుడు న్యూ వర్షన్ యాప్ ఇస్తున్నారు కదా సార్, దానికి ఏదైనా వర్షన్ లాగిన్ అవ్వగానే ఒక న్యూ వర్షన్ అని చెప్పి ఒక ఇండికేషన్ లాగా పెడితే బాగుంటుంది సార్. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు కాబట్టి కరెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేస్తారు లేదనేది తెలియడం కొంచెం కష్టం అవుతుంది సార్. అర్థమైంది. శ్రీనివాస్, one second. శ్రీనివాస్, can you respond on this? సార్ ఒక్కసారి నేను క్రాస్ చెక్ చేస్తాను సార్ సతీష్ తో, ఎందుకంటే ఆల్రెడీ డిప్లాయ్ చేసాం కాబట్టి దానికి న్యూ అని పెట్టగలమా లేదో ఒకసారి చెక్ చేస్తాను సార్. అలాగే వెర్షన్ నంబర్ ఉంటుంది కదా, వెర్షన్ నంబర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా? ఎస్ సార్, వెర్షన్ నంబర్ కన్ఫర్మ్ చేయవచ్చు సార్. వెర్షన్ నంబర్ క్లియర్ గా కమ్యూనికేట్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి మనకి. మాట ఉంటే కొత్త సార్ యాక్చువల్గా అది ఓకే. మాట కనబడితే అది కొత్త కింద ట్రీట్ సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇచ్చిన యాప్ల్లో ఆ మాట రాలేదు సార్, ఇప్పుడు వచ్చింది సార్ అది. ఓకే, రైట్. ఇండికేషన్ అంటే తెలుస్తుంది సార్, వెరిఫై చేసి. ఓకే, రైట్. సో అందరూ నోట్ చేసుకోండి. ఓటర్ టర్న్అవుట్ ఆ క్వశ్చన్ కి వెళ్తే, యాక్చువల్ పోల్ క్వశ్చన్ లో వెళ్తే ఓటర్ టర్న్అవుట్ అప్ టు 9 AM అప్పుడు అని వస్తే దట్ మీన్స్ ఇట్ ఇస్ అ న్యూ యాప్. దట్ ఈస్ వన్ అదర్ వే ఆఫ్ చెకింగ్. వి విల్ ఎనీవే గివ్ ద వెర్షన్ నంబర్, ఏ వెర్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఈడిఎం ఏలూరు సార్. ఈడిఎం ఏలూరు చెప్పండి. సెకండ్ ఇష్యూ అడిగారు కదా, అదే ఇష్యూ సార్. మా రైట్. వర్షన్ నెంబర్ ఉంటే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేద్దాం. వాళ్ళు ఓల్డ్ వర్షన్ చేసుకున్నారని తెలుస్తే అది ఇన్స్టాల్ చేసి చేయడానికి సార్. తప్పకుండా we will communicate the version number. Yeah. Anybody else?
సార్ తెనాలి 91 AC సార్, ఈ డివిజన్ మేనేజర్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు PDMS ఆర్ఓ గారి లాగిన్ అవుతుంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ వస్తుంది సార్. ఏమైనా పాస్వర్డ్ ఏం చేంజెస్ ఏమైనా లేవు కదా సార్? ఇంతకుముందు మేము వాడినవి కదా సార్. కెన్ యూ రెస్పాండ్ శ్రీనివాస్? సార్ ఏముండదు సార్ సార్, యాక్చువల్లీ ఆర్ఓ మనము హోల్డ్ చేసాం సార్. సేమ్ ఇంతకు ముందులాగా మీరు ఓకే చేసిన తర్వాత ఇంతకు ముందులాగా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మళ్ళీ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సతీష్, మొబైల్ టీమ్ సతీష్ రెస్పాండ్ అవ్వు. సార్ నమస్తే సార్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 16 తిరువురు రెస్పాండింగ్ సార్. ఒక్క సెకండ్ అండి, తిరువురు ఐ విల్ కమ్ టు యూ. సతీష్, మొబైల్ టీమ్. సార్ మన కొత్త సతీష్. అప్డేట్ లో ఇప్పుడు ఏదైతే మనం రిలీజ్ చేసామో దాంట్లో డాష్ బోర్డ్ అవ్వగానే SOS ఉంటుంది సార్, న్యూ టైల్. ఓకే, SOS న్యూ టైల్ ఉంటుంది. బయట ఏదైనా వెర్షన్ నంబర్ ఏదైనా పెట్టామా హోమ్ పేజ్ లో? వర్షన్ నెంబర్ ప్రెసెంట్ అయితే వర్షన్ నెంబర్ పెట్టలేదు సార్. ఓకే, లాగిన్ అవ్వగానే మన టైల్ లో SOS టైల్ ఉంటేనే మనకి లేటెస్ట్ బిల్ సార్. అప్ టు అక్కడ దాకా మన అప్డేటెడ్ మొత్తం ఉంది సార్. అంటే సార్ ఓల్డ్ దాంట్లో SOS స్టైల్ లేదు, న్యూ దాంట్లో మనం SOS లేదు. స్టైల్ ఇచ్చాము. అది SOS డిఫరెన్స్. okay, so this SOS style, if it is available, it is a newer version. Please consider it as a newer version. So ఒక్కసారి సెక్టర్ ఆఫీసర్ ని చెక్ చేసుకోమనండి, పాతది ఇన్స్టాల్ చేసి ఈ న్యూది డౌన్లోడ్ చేయమని చెప్పండి. ఓకే, యా రైట్. తిరువూర్ ROIT టీమ్. సార్ నమస్తే సార్. సార్ మాకు సమర్థ యాప్ ఆర్ఓ లాగిన్ డెస్క్టాప్ సైట్ పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని వస్తుంది సార్. RO లాగిన్ తిరువూరు సమర్థ యాప్. ఓకే అండి, నోట్ చేసుకున్నాము. వి విల్ అప్డేట్ యూ. యా, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ బాపట్ల IT నోడల్ ఆఫీసర్ సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. సార్ యాక్చువల్గా ఈ రోజు వాటర్ టర్న్అవుట్ రోజు కూడా నేను డ్రై రన్ అబ్జర్వ్ చేశాను సార్. 9 o'clock 11 o'clock అందరూ చేస్తున్నారు సార్. బట్ POs విషయం మీద నాకు అనిపించి అట్లీస్ట్ 11 బిఫోర్ 8:45 అనుకోండి సార్. అట్లీస్ట్ 8:30 లేదా 8:40 వచ్చిన అలారం లాగా యాప్లో అలర్ట్ అయినట్టు ఏమైనా ఒకవేళ అవకాశం ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏమన్నా చిన్న సబ్మిషన్ సార్. అట్ దిస్ జంక్షన్ ఇది కొద్దిగా ముందు చెప్పి ఉంటే మేము చేసేవాళ్ళము. లాస్ట్ మినిట్ లో వాట్ ఐ సజెస్ట్ ఇస్ you tell your sector officer for everybody to keep an alarm. ఓకే, మీ సెక్టర్ ఆఫీసర్ ద్వారా ఫోన్ అలారం పెట్టేయండి, అంతే కదా. అక్కడ ఇప్పుడు యాప్ లో పెట్టలేము, ఫోన్ లో పెట్టొచ్చుగా. ఓకే, లాస్ట్ మినిట్ ఇంతే మనం చేయగలం అబ్బా. వీఆర్ నాట్ సూపర్ హ్యూమన్స్, నో. ఓకే, యా, లెట్స్ సీ. సజెషన్, బట్ ఇట్ ఇస్ లిటిల్ టూ లేట్. యా సార్ 8:45 to 9:15 డేటా ఎంట్రీ మిస్ అయిపోయింది. యాప్ లో అలారం పెట్టడం కూడా కష్టమే సార్ కొంచెం. Yeah, that's what it is difficult. So please do it. Yeah, చెప్పండి. Through quickly. Others are waiting. They have other work to do. Quickly. Any new issues only you discuss. సార్ 8:45 to 9:15 మధ్యలో ఒకవేళ PO గానీ డేటా మిస్ అయితే SO ఎంత టైం వరకు తను అప్డేట్ చేయగలుగుతాడు సార్? SO నెక్స్ట్ అప్డేట్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్ ఓపెన్ అవుతుంది. ఓకే, అలా లేకపోతే నెక్స్ట్ రౌండ్ మిస్ అవుతుంది. మన డిస్ట్రిక్ట్ టీమ్ అప్పుడు మా కంట్రోల్ రూమ్ ఏం చేస్తుంది, RO టీమ్ ఫోన్ చేసి చెప్పాలి కదా, బాబు నువ్వు ఎందుకు రాలేదని. ఓకే, సో SO ని అప్డేట్ అలర్ట్ చేసి SO అప్డేట్ చేస్తాడు. SO అప్డేట్ చేస్తే నెక్స్ట్ 11 o'clock అప్డేట్, 11 o'clock స్కిప్ అయిపోతుంది. మరి 10:45 స్కిప్ అయిపోతుంది. ఓకే, SO has to update. The limit time within which SO has to update. SO can aram se update in the evening also, but subsequent event everything will be held up. You understood? Yes sir, noted sir. Yeah, right. సార్ సార్ నుంచి సార్ ఏడిఎంని సార్. యాక్చువల్లీ మా దాంట్లో ఆఫ్లైన్ ఏరియాస్ ఉన్నాయి కదా సార్. ఒకవేళ చెక్ లిస్ట్ అనేది POs అనేవాళ్ళు ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది, బట్ ఆఫ్లైన్ లో అప్డేట్ చేయడానికి ప్రొవిజన్ లేదు సార్. ఎలా చేయాలని సార్? PDMS కి సంబంధించి సార్. ఆఫ్లైన్ లో అంటే ఎక్కడ చెప్తున్నారు మీరు? ఆఫ్లైన్ వెర్షన్ మేము ఇవ్వలేదే. POs కి ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి కదా సార్ ప్రతిదీ కూడా. కరెక్ట్, PO ప్రతిది కూడా అప్డేట్ చేయలేదు కాబట్టి PO తరపున సెక్టర్ ఆఫీసర్ హ్యాస్ టు అప్డేట్. సపోజ్ సిన్స్ హి డజంట్ హావ్ నెట్వర్క్, ఓకే, సెక్టర్ ఆఫీసర్ గానీ
ఓకే, ఆర్ పిఓ లాగిన్ యూస్ చేసుకొని another person, maybe you might have put a runner, or you can put the BLO on the job, so BLO can update, కొంత దూరంగా వచ్చి అప్డేట్ చేస్తాడు వాడు, or some other person who can go to the place where tower is and he can update. Sector office anyway will be in movement, అప్పుడు టవర్ ఉన్న చోటుకు వచ్చేటప్పుడు వాడు ఎంటర్ చేసుకోవచ్చు కదా, సబ్మిట్ చేసుకోవచ్చు కదా. సార్ అంటే ఆ పర్సన్ ని మనం కొంచెం రీచ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది కదా సార్, అంటే వాటర్ టర్న్ అవుట్ కానీ చేసేటప్పుడు. అది మీరు రన్నర్ పెట్టుకుంటున్నారు కదా దానికి. సి ఆర్ 1 second, yeah, 1 second, I'll respond to this. Srinivas సార్ మనకి ఆరో లెవెల్ లో కూడా అప్డేట్ పెట్టాం కదా, ఇచ్చాం సార్. క్వశ్చనింగ్ ఆన్సర్ కదా సార్, యాక్టివిటీ. యాక్టివిటీ సార్ ఉంది సార్, ఆరో లెవెల్ కూడా ఉంది ఉంది. టర్న్ అవుట్ కూడా ఉంది సార్. సో సార్ సార్ పిఓ చేయకపోతే ఎస్ఓ చేయొచ్చు, ఎస్ఓ చేయకపోతే ఆర్ఓ కూడా చేయొచ్చు. యా, సో ఏఎస్ఆర్ సో ఆయన మీ ఆరో లెవెల్లో ఏం చేయాలి మీరు? మీ ఆరో డెఫినెట్లీ హెడ్ క్వార్టర్స్ లో ఉంది కదా నెట్వర్క్. ఉంది సార్. మీరు మాన్యువల్ గా తెచ్చుకొని అక్కడ అప్డేట్ చేయించాలి. ఓకే సార్. ఓకే, యా. సో పిఓ చేయలేకపోతే ఎస్ఓ కూడా నెట్వర్క్ చేయలేకపోతే ఎస్ఓ ద్వారా మాన్యువల్ గా తెచ్చుకొని ద కన్సర్న్ ఆర్ఓ హ్యాస్ టు అప్డేట్. ఓకే సార్. రైట్ సార్ అది ఫొటోస్ ఉన్నాయి కదా సార్, ఫొటోస్ అప్లోడ్ చేయడం అనేది that is absolutely fine. Photos you can put some dummy photos. In such cases the network is not there. అంటే సార్ మనము ఆర్ఓ దగ్గర మ్యాండేటరీ పెట్టలేదు సార్. Yeah, that is also there. RO దగ్గర mandatory. Yes. In at the RO level it is not mandatory andi. RO level it is only web login kada, so it is not mandatory. సెక్టర్ ఆఫీసర్ అప్లోడ్ చేస్తారు కదా సార్, వాళ్ళ మొబైల్లో చేస్తారు కదా సార్, దాని గురించి. ఇట్స్ ఓకే, అక్కడ మనం ఆ పరిస్థితిలో మనం నార్మల్ ఇది పెడతాడు. ఓకే సార్ సతీష్ సార్ ఎస్ఓ లో కూడా మన మొబైల్ యాప్ లో ఆప్షనల్ సార్ ఫోటోస్ ఆప్షనల్. ఓకే, రైట్, గుడ్. ఎస్ఓ ఆఫర్ లేదు సార్ ఫోటోస్. రైట్. ఎనీబడీ ఎల్స్? ఓకే, థాంక్యూ సార్. కమలాపన్ సార్, అదే ఇప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ ట్రై చేసాం సార్. ఫర్గెట్ పాస్వర్డ్ ట్రై చేసాం సార్, బట్ ఓటీపీ వచ్చింది కానీ సబ్మిట్ అవ్వట్లేదు సార్. ఓకే, సాయి కొద్దిగా చెక్ చేయండి. సాయి కృష్ణ ఏ లాగిన్ అండి? yes sir. ఓకే సార్, ఆర్ఓ లాగిన్ అండి. ఆర్ఓ లాగిన్ పీడిఎం. ఆర్ఓ ని ఇప్పుడు ఆర్ఓ లాగిన్ హోల్డ్ చేసామండి సార్, ఇన్స్ట్రక్షన్స్ మేరకు అందుకు రావట్లేదు సార్. రేపు తర్వాత చూడొచ్చండి, ఇప్పుడు ఎనేబుల్ చేసిన తర్వాత. ఒక్కసారి మీ జిల్లాలో ఏ జిల్లా మనకి థర్డ్ ర్యాండమైజేషన్ డేటా అప్లోడ్ కంప్లీట్ అయిందో ఆ జిల్లాలకి ఇప్పుడు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. Only 17 districts it is completed. Those immediately after this VC, whichever district is completed, we will enable. Balance district also నాకు తెలిసి 9 ko అయిపోతుంది. Entire all RO logins will be enabled in shortly after this VC. Okay. I'll put a message in the group andi. I'll put a message in the RO group as well as the IT group whether once it is enabled. Sir, Tirupati constituency, sir. Tirupati, quickly, yes. సార్ ఈ ఆర్ఓ గారు లాగిన్ లో సమర్థ్ పోర్టల్లో మాకు ఏ డేటా రిఫ్లెక్ట్ అవ్వలేదు సార్. సో ఈవెన్ పోలింగ్ స్టేషన్స్ డేటా కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ చెక్ చేస్తామండి. ఇండివిజువల్ ఇష్యూస్ రైజ్డ్ ఇన్ ద గ్రూప్ ప్లీజ్. కామన్ ఇష్యూస్ వరకు మనం మాట్లాడతాము. కామన్ ఇష్యూస్ ఐ థింక్ వి హావ్ డిస్కస్డ్ ఎనఫ్. If there is still some common issues left, put it in the group. I don't want to keep everybody waiting. Already it is 8:50. I promised 15-20 minutes. మనం చాలా చాటిపోయాము, but it was productive. మనము we will close this VCR now, and whatever issue you have, please post it in the group. Screenshots పెట్టండి. We are throughout night we will be there. We will be resolving the issues. And one more thing is manamu repu morning we will connect again. Only I don't want everybody to connect. I would want only the district IT teams, IT heads, and one from each 175 to connect. Okay, we will connect at 9 o'clock. Andaru kuda 9 o'clock connect avutamu.
just if any issues are coming, okay, on PDMS, you can flag those issues. 9 o'clock, the session will be, link will be sent. 9 o'clock, we all will connect again in Teams. If any issue is there, you can unmute and then we'll discuss. We will also be connected. We will be hearing. If any issue is there, we will sort out then and there. Is it clear? Okay, right. Thank you all, and I wish you all the best. All of you have really worked hard. Inka manamu D-Day ki vachesemo. So hope this application is useful for everybody. Wish you all the best. AC5 quickly. సార్ ఇప్పుడు ఇది వాటర్ టర్న్ అవుట్ ఫైనలైజ్ చేయలేదు అనుకున్నాను సార్ మన వాటర్ ప్లేస్ని, కానీ ఇక్కడ ఫైనలైజ్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు సార్ అక్కడ. ARO PC, you're talking about Encore? Encore, sir. ARO AC. In the case of finalized, ARO PC ki finalize cheyalandi. ARO PC lo. Okay. Yeah, you put it in the group. That is not connected to this. No, let's put it in the group. We will respond in the WhatsApp group. Okay. Thank you, sir. Yeah, ARO PC. Right, Andy. Thank you, everyone. Wish you all the very best. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir.